నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 29, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32. ఈ రోజు తిథి విధియ సాయంత్రం 5:35. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం కృతికా నక్షత్రం సాయంత్రం 6:49 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 8:12 నుంచి 9:37 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:26 నుంచి ఉదయం 9:16 వరకు. తిరిగి మరలా రాత్రి 11:04 నుంచి రాత్రి 11:50 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:57 వరకు. యమగండ కాలం ఉదయం 9:04 నుంచి ఉదయం 10:38 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:18 నుంచి 5:06 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తులారాశి వారికి ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయము ఈ సమయము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అలర్ట్ గా ఉండండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు అత్యంత శుభదినము. ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ లేదా మనీ పరంగా కానీ లేదా ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేసినా కానీ ధనానికి సంబంధించినటువంటివి జాగ్రత్తలు తీసుకోండి. మోసపోయే అవకాశం కానీ పోగొట్టుకునే అవకాశం కానీ స్కామ్ లో ఇరుక్కునే అవకాశం కానీ కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక తగాదాలు వచ్చే అవకాశము, కల్లోల పరిస్థితి, తర్వాత కొట్టుకునే పరిస్థితి, అశాంతి వాతావరణము ఇళ్లలో కనబడుతోంది. ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు పాటించి సమన్వయ ధోరణిలో కుటుంబం ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, కాఫీ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క స్థితిలు ఎలా ఉన్నాయంటే ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చేటట్టుగాను, ప్రమోషన్స్ వచ్చేటట్టుగాను, కీలకమైన పదవుల్లో మానసిక ఒత్తిడి కలిగేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే శ్రమకు తగిన ఫలితము, శ్రమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులకు సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జలుబుకు సంబంధించి, శ్వాసకోశానికి సంబంధించి, దగ్గు సంబంధించినటువంటి రుగ్మతలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మానసిక స్థితిగతులు, కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణము, అలజడి, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, నలుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అది మీరు చేసే ప్రయత్న ఫలితాలు కానీ లేదా గతంలో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కానీ గతంలో ఉద్యోగంలో నడుస్తున్న వాళ్ళకి కానీ ఏదైనా కొంచెం మిశ్రమ ఫలితాలు, మీరు అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ ఈ రోజు ఉండబోవు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షల్లో ఉత్తమ స్థాయిలో రిజల్ట్స్ తెచ్చుకుంటారు. విదేశాలకు కూడా వెళ్లేందుకు ఈ రోజు మీకు ఏర్పాట్లు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏ పని చేసినా లాభాలే లాభాలు కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, ఆకుపచ్చ రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః.